హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు యువగలం ఫౌండేషన్ ఒక 18 నెలల మీటింగ్ కార్యక్రమం కోసం అని చెప్పి యూత్ను ప్లస్ మా ఇలా నాయబ్రాహ్మణ సంబంధించినటువంటి కులం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ కులం సంబంధించిన దాంట్లో ఒక యువకులను కానీ ప్లస్ ఆర్థికంగా కానీ వేరైనా కనుక ఏమైనా అయితే కనుక వాళ్ళని ఆదుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఫౌండేషన్ యువగలం ఫౌండేషన్ స్థాపించుకోవడం జరిగింది వాళ్ళు 18 నెలల క్రితం. ఈరోజు ఈ కార్యక్రమం 18 నెలల మీటింగ్ సంబంధించిన కార్యక్రమానికి సరే మీరు మాలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయాలి, మీరు మా కులంలో ఒక మెంబర్ అయినట్టు మాకు తెలిసింది, అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమానికి నన్ను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క వాళ్ళకి ఏం చేస్తుందంటే ఫౌండేషన్స్ చాలా ఉన్నాయి బయట మనం సంబంధించిన విషయంలో. ఈ కులం సంబంధించిన దాంట్లో కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎవరైతే వెనుకబడతానికి గురైనప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఈ ఫౌండేషన్ ద్వారా జమ అయినటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కుటుంబానికి కొంచెం ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశం కొద్దీ మెంబర్షిప్ ప్లస్ ప్రతి నెల సబ్స్క్రిప్షన్తో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మంచి ఉద్దేశం ఇది. ఎందుకంటే ఈరోజు మనము ఎవరిని కూడా ఆదుకోలేనటువంటి స్థితిలో మనం కొందరిని చూస్తున్నాం. చాలామంది కనుక ఆర్థికంగా డబ్బులు లేక చాలామంది కొంచెం వెనకడుగేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ మంచి ఉద్దేశం కొద్దీ ఈ ఫౌండేషన్ని స్థాపించి కానీ అట్లీస్ట్ మనం ఇంటిని ఏదైనా కనుక సమాజంలో కనుక బయట సేవ చేయాలంటే కనుక ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వాళ్ళని సర్దుకొని ప్లస్ ప్రపంచానికి కానీ బయట సమాజానికి కానీ సేవ చేయాలనే ఆలోచన కొద్దీ వీళ్ళు ఏంటంటే కులంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ గ్యాదర్ అయ్యి కులం సభ్యులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని ఒక ఇంటిగా వీళ్ళు భావించుకొని ఈరోజు బయట సమాజం కూడా చాలా సేవ చేస్తున్నారని చెప్పి మనం చూసినాం. ఎందుకంటే నాయబ్రాహ్మణ కులం అని చెప్పి ప్రతి ఒక్కరికి చిన్నగా అనిపించేది కావచ్చు. ఎందుకంటే బయట కూడా చాలామంది పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వారికి కూడా మనమంతా కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనే ఉద్దేశం కొద్ది ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీ ఆలోచన చాలా పెద్దది. ఈ కార్యక్రమం ఇంట్లింటాయి వడ్డీనింటాయి అనే విధంగా భవిష్యత్తులో కనుక పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాలాంటి వాళ్ళు ఏదైతే ఉద్యోగంలో స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చి కరీంనగర్లో స్థాపించినటువంటి యువగాలం ఏదైతే ఉందో మెంబర్షిప్ తీసుకొని మీరు కూడా ఈ కులం సంబంధించిన వ్యక్తులందరినీ కూడా డెవలప్మెంట్ కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సమావేశం ద్వారా కూడా తెలియపరుస్తున్నాను. ఉద్యోగంలో చేరి కూడా కొంత చెప్పుకోవాలనేటువంటి కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకంటే మనం గర్వంగా ఉండి మన కులం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇలాంటి ఫౌండేషన్లో ఏర్పాటు చేసినటువంటి యువత ఎవరైతే ముందుకు వచ్చారో అలాంటి వారికి కనుక మనలాంటి ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు తోడ్పాటును అందించినట్టు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఈ ఫౌండేషన్ అనేది చాలా ఆర్థికంగా బలమైనటువంటి ఒక శక్తిగా తయారై ఎవరికైతే సహాయం చేయాలని చెప్పి వీరి ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను అనుకుంటున్నా. అందుకే నా వంతుగా ఈరోజు ఇమీడియట్గానే మెంబర్షిప్కి సంబంధించిన కార్యక్రమం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మంత్కి సంబంధించిన దానికి కూడా నేను సబ్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. నాలాగా ఇంకా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ న్యాయబ్రాహ్మణ కులంలో యువకులు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొస్తారని చెప్పి ఈ యొక్క ఫౌండేషన్ కూడా మంచి స్థితిలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు కూడా ప్రతి ఒక్క సభ్యునికి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఈరోజు ఉమ్మడి జిల్లా కరీంనగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులం అందరం కలిసి సమిష్టితో నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న తదనంతరం 16 నెలలుగా జరిగింది కాబట్టి 18 నెలలు జరిగింది కాబట్టి అందరి ముఖ్య నాయకులతో సమావేశం చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా నాయి బ్రాహ్మణ కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాయి బ్రాహ్మణ కులంలో పుట్టి ఈ నాయి బ్రాహ్మణ కులం చేసిన పని చేసినా చేయకున్నా వారు ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్లో ప్రతి ఒక్కరూ తన వంతుగా నాయి బ్రాహ్మణులు ప్రతి నెల 100 రూపాయలు పోగు చేసుకొని వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ఫౌండేషన్ స్థాపించుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్కు సహకరిస్తున్న నాయి బ్రాహ్మణ కులస్తులకు మరియు కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై నాయి. నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా
వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం వీరేందర్ను. మా నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ స్థాపించి 18 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అంబేద్కర్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథులుగా మా నాయి బ్రాహ్మణ సోదరులు, మండల ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, ముఖ్య సలహాదారులు, అలాగే బీజేపీ నాయకులు సోమిడి వేణుప్రసాద్ కార్పొరేటర్ గారు, అలాగే మా ట్రాఫిక్ సారు సిఐ కుమారస్వామి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మాకు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు అందించడం జరిగింది. ఈ సంవత్సరాల ముగించుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి మేము సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా యువగలం ఫౌండేషన్ ఇంకా అభివృద్ధిలోకి నడిచే విధంగా, ఇంకా మా నాయి బ్రాహ్మణ సహోదరులు నూతనంగా మెంబర్లు చేరే విధంగా ఈరోజు రావడం జరిగింది. వారిని కూడా చేర్పించుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా ఇతర నాయి బ్రాహ్మణ సేవా సంఘ సహోదరులను కూడా మేము తప్పకుండా ఈ యువగలం ఫౌండేషన్లో చేర్పించుకొని ఈ యువగలం ఫౌండేషన్ అభివృద్ధిలోకి నడిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, విఐపికి సంబంధించినటువంటి వారికి, మా నాయకులకు, మా యువగలం ఫౌండేషన్ సభ్యులకు, డైరెక్టర్లకు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. జై జై నాయ్. నమస్కారం. నేను చేస్తున్న సేవ, పెట్టుకున్న పేరు చాలా సంతోషం. యువగలం ఫౌండేషన్ ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను అనేక మంది పేదలకు కానీ మా కమిటీ సభ్యులందరూ సహకరిస్తున్న తీరు చాలా సంతోషం. చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఫస్ట్ మనం మన కుటుంబ సభ్యులకు రక్షణగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటే ఫస్ట్ మనతో పాటు మన ఫ్యామిలీకి ఒక రక్షణగా ఉంటుందన్న చిన్న సలహా దాన్ని అందరూ పాటించండి. మీరు ఇన్సూరెన్స్ చేసుకొని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఒక బాధ్యత, ఒక రక్షణ ఉంటుందని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ పాలసీ తీసుకోండి. ఎందుకు అంటే మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. మనం ఒక్కొక్క సందర్భం వస్తే 10,000 లెక్క చేయాలి, లక్షల రూపాయలు లెక్క చేయాలి. ఒక 10% అమౌంట్ కాదు. ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం ఒక దగ్గర చేయి చాపకుండా మనకు ఒక రక్షణగా ఉంటుంది. హెల్త్ పాలసీ తీసుకోండి. అదేవిధంగా మీ స్వచ్ఛంద సంస్థకి నేను వేళ మీకు అందుబాటులో కూడా నా వంతుగా నేను ఏం చేయమన్నా నేను చేసి పెడతా. ఫస్ట్ మనం కులాలుగా విడిపోకుండా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి చూస్తున్నామన్నా. మన కుల వృత్తి ఇప్పుడు అన్య మనుషుల చేతిలో కూడా పోయిందా లేదా? దానివల్ల మనం నష్టపోతున్నామా లేదా? మనం హిందువులుగా ఏకమైదాం, తర్వాత కులాలుగా విడిపోతున్నాం. అప్పటికి కులాల వారిగా ఐక్యతగా ఉందాం, వద్దంటలేదు. మనం రోడ్డు మీద చూస్తూ ఉన్నాం, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే పరిస్థితి అందరికంటే ఎక్కువ మీ దగ్గరే తెలుస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా ఫస్ట్ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అవునా కదా? మీరు ఐక్యంగా ఉండండి. నాలాంటి వాళ్ళకి మీకు సహకారంగా ఉంటాము. జై శ్రీరామ్. మీరు ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు అందరికీ, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ అందరికీ. Once a spy, always a spy.